ప్రియమైన దేవుని పిల్లలారా, మన విశ్వాస పరీక్ష ఎలా ఉంది? మనము వింటున్న మాటలు ఎంతవరకు పాటించగలుగుతున్నాము? నాకేదో నొప్పి వచ్చింది, నాకేదో బాధ వచ్చింది, దేవుని మీద తిరగబడుతున్నామా? అసలు దేవుడు ఉన్నాడా లేదా? అసలు నాకు తోడున్నాడా లేని అభ్యంతరపడుతున్నామా? ఆయా సమయాల్లో భర్త కొట్టాడా, భార్య తిరస్కరించిందా, పిల్లలు మాట వింటం లేదా, వాళ్ళ చదువులు వాళ్ళు చదవటానికి వెళ్తున్నామని కాలేజీకి వెళ్లకుండా బలాదూరుగా బయట తిరుగుతున్నారా? మరి ఇలా జరుగుతున్నప్పుడు దేవుడే ఏదో చూస్తూ ఊరుకున్నాడు, ఆయన ఎందుకు నాకు సహాయం చేయలేదంటూ ఆ నష్టమో ఆ కష్టమో బాధో వచ్చేసిన తర్వాత దేవుని మీద సడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనలాంటి వాడు కాడు కదా దేవుడు. దేవుడు చాలా మంచివాడు కదండి. మరి అంతటి మంచివాడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన మంచివాడు. ఆయన మంచివాడు. నేను అర్థం చేసుకోవటానికి, బిడ్డనే అర్థం చేసుకోవటానికి తప్పి కాసేపు ఆ బిడ్డ మీద కోపము తాపం చూపించాను కదా, ఆ తర్వాత కదా నా బిడ్డ నా కోసం చేసే పనిలో నేనే కొట్టానా అని ఏడ్చాము. మరి అట్టంటప్పుడు కనపడుతున్న మనిషినే అర్థం చేసుకోలేక తర్వాత రోధిస్తున్న మనము, పశ్చాత్తాపడుతున్న మనము, కనపడని దేవుని విషయంలో మనకేమర్థమైందని దేవుని మీద మనము సణుగుతున్నాము అని ఆలోచించాలండి. విశ్వాస పరీక్ష చేసుకోవాలి. ఎంత శోధన వచ్చినా ఆ శోధన సాతాను వలన వస్తుంది, అపవాది వలన వస్తుంది.